లెంటులోని 13వ దినము బుధవారము. ప్రార్థన. మా నిమిత్తమై సైతానుచే శోధించబడిన తండ్రి, నీకెదురైన అన్ని శోధనలను మా నిమిత్తమై జయించినావు. నీకు స్తోత్రములు. మేమును ఎంతగా శోధింపబడినను నీ తట్టు చూచి జయము పొందుటకు మమ్మల్ని నీ శిలువ తట్టు ఆకర్షించుము. ఆమెన్. మొదటి శోధన అరణ్యములో జరిగినది. ఈ రెండవ శోధన పట్టణములో కనబడుచున్నది. మొదటి శోధనలో ఓడిపోయిన వానికి అనగా సైతానుకు సిగ్గు లేదు, దిగులు లేదు, నిరాశ లేదు. మనం అతని వలన గొప్ప పాఠము నేర్చుకున్న వలన అతడు దుష్టుడైనను అతనికి నిరాశ లేదు. మనుష్యులలో ఎవ్వరూ అంతటి దుష్టులు లేరు. ప్రభువుకు ఈవేళ శోధనలు ఎదురైనవి. ఆయనను పరిశుద్ధ పట్టణమునకు తీసుకుని వెళ్ళినారు. ఆయన దేవుడును నిజమైన మనుష్యుడైనయుండి సాతాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళుట ఎంత అవమానకరమో చెప్పుటకు వీలు లేదు. ఇట్టి సంగతియే గురువారము రాత్రి మరియు శుక్రవారము పగలు జరిగింది. గురువారము తిన్నగా ఊరిలోనికి చేతులు కట్టి తీసుకుని వెళ్ళినారు. ఎక్కడికంటే చర్చి కౌన్సిల్లోనికి తీసుకుని వెళ్ళినారు. ఆయన వారిని ఆటంక పెట్టక వారు ఎక్కడకు తీసుకొని వెళ్తే అక్కడకు వెళ్ళెను గనుక వారు ఆయనను అక్కడ నుండి కోర్టునకు తీసుకొని వెళ్ళినారు. ఇక్కడ ఏమీ లేదు. అక్కడ నుండి గవర్నమెంట్ కోర్టుకు తీసుకొని వెళ్ళి అక్కడ నుండి కల్వరి కొండకు తీసుకొని వెళ్ళినారు. నేను రాను అని అంటే వారు ఏమి చేస్తారు? ఏమీ చేయలేరు. కానీ ఆయన అలా అనలేదు. ఆయన శోధింపబడుటకు, శ్రమపడుటకు, పొందుటకు, తీర్పు పొందుటకు, మరణము పొందుటకు వచ్చారు కనుక ఆయన ఏమీ అనలేదు. మన సంగతి కూడా అంతే. శ్రమలు పొందుటకే మనము సంఘములో ఉన్నది. యేసు ప్రభువును పరిశుద్ధ దేశములోనికి, పరిశుద్ధ పట్టణములోనికి అనగా యెరూషలేమునకు తీసుకొని వెళ్ళినారు. పరిశుద్ధ పట్టణమే మాట మత్తయి వ్రాసిన మాట గనుక యేసు ప్రభువును సైతాను పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని వెళ్ళి శోధించెను. అది మరీ గొప్ప శోధన. అరణ్యములో మనుష్యులు లేరా? శుభ్రత లేదు, ఇండ్లు లేవు. ఈ పరిశుద్ధ పట్టణములోనైతే ఇండ్లు, మనుష్యులు, శుభ్రత ఉన్నది. ముందు శోధనలో పరిశుద్ధమైన అడవి అని లేదు, అది వట్టి అడవే. మార్కు అది అడవి మృగములతో నిండిన అడవి అనియో వాటి మధ్య ప్రభువు ఉన్నారనియో వ్రాసెను. ఇప్పుడు మనుష్యులున్న స్థలములో శోధన, పరిశుద్ధమైన స్థలములో శోధన కనుక ఏది ఎక్కువ బాధ చెప్పండి? మనుష్యులు లేని దగ్గర, ఎవరికి తెలియని దగ్గర శోధించబడుట ఎంత బాధ! అన్నీ ఉన్న పట్టణములో శోధించబడుట ఎంత బాధ! ఈ శోధనలో 2 భాగములున్నవి. ఒకటి దేవాలయంలో జరిగే శోధన అనగా ఆయనను దేవాలయమునకు తీసుకుని వెళ్ళుట. రెండవది పరిశుద్ధ పట్టణములో జరిగే శోధన. దేవాలయములో జరిగే శోధన, పట్టణములో జరిగే శోధన. ఈ రెంటిలోనూ ఏది గొప్పది? ప్రభువుకు కలిగే తలంపు ఏదనగా ఈ పరిశుద్ధ పట్టణములోను నేను కట్టించిన దేవాలయములోను నాకు శోధన వచ్చినదే. చింత రావలసినది కానీ రాలేదు. అవి రప్పించుటకే ఆ స్థలాలకు సాతాను ఆయనను తీసుకుని వెళ్ళినాడు. కానీ ప్రభువు మనస్సు ఏమీ చెదరలేదు. వాడు ఆయనను దేవాలయ శిఖరానికి తీసుకుని వెళ్ళినాడు. పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ దేవాలయము, దేవాలయ శిఖరము. ఇక్కడికి వాడు ఆయనను తీసుకొని వెళ్ళెను. ఒకదానికంటే ఒకటి శోధన ఎక్కువగా ఉన్నది. అలాగే క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ కుటుంబానికి శోధనలు ఒకదానికంటే ఒకటి ఎక్కువ వచ్చును. రాజమండ్రిలో వారికి జైలు శిక్ష పడగా కానిస్టేబుల్ వచ్చి తీసుకుని వెళ్తా ఉండగా ప్రజలు వచ్చి ఆ మనిషిని, ఆ సంకెళ్లను చూస్తూ ఉంటే ఆ నేరస్తునికి ఎంత చింత! ఆ మనిషి క్రిందికే చూస్తూ వెళ్తూ ఉండగా ఒకరు ఇలా అన్నారు, ఏమయ్యా, నీవు ఏమి నేరము చేశావని తీసుకొని వెళ్తున్నారు? దిగులుగా ఉన్నావు. ఏమి నేరము చేశావని ముఖము వంచావు? ముఖము ఎత్తుకుని పో అన్నాడట. అలాగే మనము కూడా మా యేసు ప్రభువులోను, మా సంఘములోను ఏమి నేరం ఉన్నదని అనవలెను. యేసు ప్రభువు
చెప్పినట్టు మా సంఘాన్ని వృద్ధి చేస్తున్నాము, నీకెందుకు అని సైతానుతో అనవలెను. మా ప్రభువును అక్కడకు ఇక్కడకు, ఆ కొండకు ఈ కొండకు త్రిప్పించినావు గాని ఆయనలో ఏమీ నేరము లేదు అని అనవలెను. నేరమున్న వానికి శిక్షించుట కంటే నేరము లేని వారిని శిక్షించుట వల్ల శిక్షింపబడుచున్న వానికి ఘనత. గనుక యేసు ప్రభువునకు పరిశుద్ధ పట్టణములో, పరిశుద్ధ దేవాలయములో, దేవాలయ శిఖరము మీద సాతాను వలన శోధింపబడుట ఆయనకు ఘనతే. నేరముంటే అవును, నేరము వల్ల శిక్షించబడినారంటారు. నేరము లేకుండానే శిక్షింపబడితే ఆయనకు ఘనతే. పరిశుద్ధ పట్టణమునకు అరణ్యము నుండి తీసుకుని వెళ్ళుట ఇది రెండవది. ఇందాక ఆ నేరస్తుని జైలుకు తీసుకుని వెళ్ళుట ఒక శిక్ష, ఇంటి వద్ద నుండి నడిపించుకుని వెళ్ళుట మరి ఒక శిక్ష, దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళుట మూడవ శిక్ష. ఆ దేవాలయంలోనికే యేసు ప్రభువు వెళ్ళి అనేకసార్లు ప్రసంగించినారు. ఆ దేవాలయంలోనే విధవరాలు కానుకను గూర్చి మెచ్చుకునినారు. ఆయన ఇది వరకు తిరిగిన పట్టణానికి, ఇది వరకు ప్రసంగించిన దేవాలయానికి తీసుకుని వెళ్ళి శోధించుట ఎంత కష్టమో, ఎంత అవమానకరమో. పరిశుద్ధ పట్టణము, దేవాలయము, శిఖరమున ఆగు అని ఆయన నిలబెట్టుట, ఆజ్ఞ ఇచ్చి నిలబెట్టుట మరింత భారము. ఆయన అలాగే నిలవబడెను. యూదులు పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళుచున్నప్పుడు ఆయన అలాగే నిలవబడిరి. ఎలాగంటే యాకోబు మేనమామ దగ్గర నుండి పారిపోతుంటే వెనుక మామగారు తరుముతూ రావడానికి ఒక ముంగుర్తు. ఎలాగంటే యాకోబు 12 మంది కొడుకులు, వారిలో నుండి 6 లక్షలు వచ్చిరి. ఆ 6 లక్షల మంది సముద్రములో నుండి పరిగెత్తుతూ ఉంటే మామగారు తరిమే దానికి ముంగుర్తు. అలాగే యేసుప్రభు వారికి కలిగే శోధనలన్నీ ఇక ముందుకు జరగబోయే కార్యానికి ముంగెత్తు. ఈ 40 దినములలోనూ మీకు కలిగే శోధనలన్నింటిలోనూ ప్రభువు వలె జయము పొందుదురుగాక. ఆమేన్.